తెనాలి 3వ పట్టణం పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా తెనాలి రైల్వే స్టేషన్ గోడౌన్ షెడ్ వద్ద గంజాయి విక్రయిస్తున్నారని సమాచారంతో పోలీసు వారు తనిఖీ చేయగా సుమారు 3 కిలోల 600 గ్రాముల గంజాయి దొరికినట్లుగా డీఎస్పీ తెలియజేశారు. మొత్తం 8 మంది ముద్దాయిలు వీరు తెనాలి ప్రాంతం వాసులని డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేస్తున్నప్పుడు కూడా కేసు నమోదు చేస్తున్నారు. తెనాలి రోజుకి పెరుగుతూనే ఉంది. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే స్టేషన్ వెనకాల పాతబడిన గూడ్స్ షెడ్ ఉంది. ఆ గూడ్స్ షెడ్ దగ్గర నిన్న అనగా ఆదివారం నాడు కొంతమంది వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారు, కొంతమంది తాగుతున్నారనే సమాచారం 3 టౌన్ సిఐ గారైన రమేష్ బాబు గారికి వచ్చింది. దాని మీద వారి సిబ్బందితో కలిసి రైల్వే గూడ్స్ షెడ్ వెనక భాగం వెళ్ళేటక్కడికి అక్కడ 8 మంది కూర్చొని వాళ్ళ చేతిలో గంజాయి ప్యాకెట్లతో దొరికారు. వారిని చుట్టుముట్టి పట్టుకొని వారిని విచారించినప్పుడు వారు ఈ గంజాయిని నర్సీపట్నం ఎగువకి వెళ్ళి తెచ్చుకొని భాగాలుగా పార్ట్స్గా చేసుకొని ఎవరికి ప్యాకెట్లు వాళ్ళు పంచుకున్నారు. దీన్ని వాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మడానికని తెచ్చినట్టుగా మాకు దర్యాప్తులో చెప్పారు. ఈ క్రమంలో వారి దగ్గర ఉన్న గంజాయి సుమారు మొత్తం వెయిట్ 4 కేజీలు గంజాయిని 8 మందిని మధ్యవర్తి సమక్షంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పట్టుబడిన ముద్దాయిలందరూ కూడా లేబర్ పని, డైలీ వేజెస్ లేబర్ పని చేసేవాళ్ళు, పెయింటింగ్, ఆటో వర్కర్స్, కార్పెంటర్ వర్క్ చేసేవాళ్ళే. వీరు ముందు ఈ గంజాయికి మత్తుకు అలవాటు పడ్డారు. తర్వాత దాన్ని ఆదాయ మార్గంగా చేసుకొని ఆ గంజాయి తెచ్చి మళ్ళా అమ్ముదామనే ప్రయత్నంలో మేము పట్టుకున్నాం. వీరందరి మీద మేము షీట్లు ఓపెన్ చేసి వీళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతూ ఉంది. ఈరోజు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ మీద కోర్టుకు పంపడం జరుగుతుంది. సుమారు ఎంత ఖరీదు? వారు అక్కడ 4 కేజీలు గంజాయిని 10,000 కొన్నామని చెప్పారు. ఇక్కడ 10 గ్రాముల ప్యాకెట్ 400 చొప్పున అమ్ముతామని చెప్పి మాకు చెప్పారు. వీళ్ళంతా తెనాలి తెనాలి, సీఎం కాలనీ, ఐదానగర్ ఏరియాకి చెందినవారు.